శ్రీమాత్రే నమః. నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయాగ్ని, నిర్భవ భవనాశిని. నిష్క్రోధ 3 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం కోపం లేనటువంటి తల్లి. అమ్మవారు శాంత స్వరూపిణి. ఆమెకు ఎవరిపైన ద్వేషం కానీ కోపం కానీ ఉండదు. తదుపరి నామం 5 అక్షరాల నామం. క్రోధశమని అంటే భక్తుల మనసులోని కోపాన్ని చల్లార్చే తల్లి అని అర్థం. మనసులో పుట్టే కోపము మనల్ని దహించి వేస్తుంది. అమ్మను తలుచుకుంటే ఆ కోపము మంచులా కరిగిపోయి శాంతిని కలిగిస్తుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం. నిర్లోభ అంటే లోభము లేనటువంటి తల్లి అని అర్థం. సమస్త ప్రపంచానికి ఆమెయే అధిపతి కాబట్టి ఆమెకు దేనిపైన కొత్తగా ఆశ ఉండదు. ఆమె పరిపూర్ణమైనటువంటి తల్లి అని అర్థం. తదుపరి నామం 5 అక్షరాల నామం. లోభనాశిని. దీనికి అర్థం భక్తుల మనసులోని లోభాన్ని నశింపజేసేటువంటి తల్లి అని అర్థం. దేనినైనా నాకే కావాలి అనే స్వార్థపూరితమైన ఆశను అమ్మవారు తన కరుణతో తొలగిస్తుంది. తదుపరి నామం 4 అక్షరాల నామం. నిస్సంశయ అంటే ఎటువంటి సందేహాలు లేనటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ సంశయ అంటే సందేహాలని అర్థము. ఆమె సర్వజ్ఞురాలు. ఆమెకు అన్ని విషయాలలో స్పష్టత ఉంటుంది. అందుకే ఆ తల్లి జగన్మాతను నిస్సంశయ అనే నామంతో పిలుస్తారు. తదుపరి నామం 4 అక్షరాల నామం. సంశయాగ్ని అంటే భక్తుల మనసులోని సంశయాలను చంపేది అని అర్థము. భగవంతుడు ఉన్నాడా, నా కష్టాలు తీరతాయా వంటి సందేహాలను తన జ్ఞానకాంతితో అమ్మవారు పారద్రోలుతుందని ఇక్కడ అర్థము. తదుపరి నామం 3 అక్షరాల నామం. నిర్భవ అంటే జన్మలు లేనటువంటి తల్లి. ఆ తల్లికి పుట్టుక చావు లేదు. ఆమె ఆది మధ్యాంతరహితమైన శక్తి. తదుపరి నామం 5 అక్షరాల నామం. భవనాశిని. ఈ నామానికి గల అర్థం భక్తుల భవబంధాలను నశింపజేసేటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ భవ అంటే జన్మ మరణ చక్రం, సంసార బంధం ఇటువంటివి. సంసార సాగరాన్ని దాటించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే తల్లి మన తల్లి లలితాంబికాదేవి.